ఓకే, ఇప్పుడు మనం మరొక విషయాన్ని చెప్పబోతున్నాను. అది ఇదివరకు మనం డిస్కస్ చేసాం. బట్ ఈ క్షేత్రగణిత విభాగం అనేది ఎస్జిటి రాసే స్టూడెంట్స్ అందరికీ కొంచెం కొత్తది కావడం వల్ల అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం సహజమే. కాబట్టి మరొకసారి దీన్ని క్లియర్ చేయడానికి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మరి కొన్ని త్రిభుజాల విషయాల్లో కొన్ని ఫార్ములాస్ ఇస్తాను. అంటే ఫార్ములాస్ కాదు, వాటికి సంబంధించిన కొన్ని సందర్భాలను చెప్తాను. అది మరొక్కసారి వివరించేసి మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ వివరణ అంటే మరేం లేదు, ఇదివరకు నేను చెప్పాను ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం ఏంటవుతుంది అని. లంబకోణ త్రిభుజ వైశాల్యం, లంబకోణ త్రిభుజ వైశాల్యం నేను అప్పుడు మనకి చెప్పుకోవడం జరిగింది. గతం చెప్పిన తరగతుల్లో చెప్పడం జరిగింది. ఏంటది? వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే భూమి అంటే బి అని, ఇదంటే ఎత్తు హెచ్ అని చెప్పాను. అప్పుడు చెప్పడం జరిగింది. అయితే నిజానికి కొంతమంది విద్యార్థులకు ఒక కుతూహలం ఉంటుంది. ఏమని? అసలు హాఫ్ బిహెచ్ అని చెప్పేశాడు కానీ ఇది ఎలా వచ్చింది, ఏ విధంగా హాఫ్ బిహెచ్ అని చెప్పాం అని వాళ్ళకి ఒక కుతూహలం ఉంటుంది. మరి ఆ కుతూహలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం నాకుంది. ఊరికనే గుడ్డిగా ఫార్ములా నేర్చుకోవడం అనేది పద్ధతి కాదు. మనం ముఖ్యంగా రాయబోతుంది డిఎస్సి పరీక్ష కాబట్టి మనకి టీచింగ్ ఫీల్డ్ పట్ల పూర్తిగా అవగాహన ఉండడం చాలా అవసరం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ బిహెచ్ అనేది ఎందుకు అలాగైంది? ఏం లేదు, ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తున్నాను చూడండి. ఇదేంటి? దీర్ఘచతురస్రం. ఈ దీర్ఘచతురస్రంలో ఒకవేళ పొడవుని నేనేమన్నాను? బి అన్నాను. వెడల్పుని నేనేమన్నాను? హెచ్ అన్నాను. అలాంటి సందర్భంలో దాని యొక్క వైశాల్యం ఏంటవుతుంది? అందరికీ తెలిసిన విషయమే. ఏంటది? పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి బి ఇంటూ హెచ్. నేనేమన్నానంటే ఇప్పుడు దీనిలో అన్ని కోణాలు విలువలు ఎంత ఉంటాయి? 90, 90, 90, 90. ఇలాంటి సందర్భంలో నేను ఒక కర్ణాన్ని తీసుకున్నాను. కర్ణాన్ని తీసుకుంటే ఆ కర్ణం వెంబడి దాని యొక్క వైశాల్యం ఏమవుతున్నది? కర్ణం వెంబడి దాని యొక్క వైశాల్యం ఏమవుతున్నది అంటే కర్ణం వెంబడి ఇది ఎన్ని త్రిభుజాలుగా విభజించబడింది? ముందు 2 త్రిభుజాలు. ఆ 2 త్రిభుజాల్లో ప్రతి ఒక్క త్రిభుజ వైశాల్యం సమానం. దీర్ఘచతురస్రంలో కర్ణం చేత వేరు చేయబడిన ప్రతి ఒక్క త్రిభుజం యొక్క వైశాల్యం ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. ప్రతి ఒక్క అంటే ఈ ఒక కర్ణం చేత వేరుపడిన 2 త్రిభుజాల వైశాల్యం సమానంగా ఉంటాయి. అంటే సమానంగా ఉంటాయని మనం నోటితో చెప్పడం కాదు, ఇది వైశాల్య ధర్మాలు అనే ఒక టాపిక్ నుంచి మనం చెప్తున్న విషయం. ఇది వైశాల్య ధర్మాలు. దేని యొక్క వైశాల్య ధర్మాలు? మనం చెప్పే జామితీయ ధర్మాల నుంచి చెప్తున్నాను. నేను కొత్తగా చెప్తుంది ఏం లేదు దీంట్లో. సో కాబట్టి వైశాల్య ధర్మాల నుంచి చెప్పా. కాబట్టి ఇప్పుడు మనకి దీనిలో వైశాల్య ధర్మాల నుంచి 2 సమానం అని చెప్పుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 వైశాల్యాలు సమానమైనప్పుడు ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం ఈ 2 త్రిభుజాల్లో 2 సమానమైన భాగాలుగా విడిపోయినట్లే. ఇప్పుడు మరొకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లోని సమానంగా విడిపోతే ఇప్పుడు దీన్నే ఒకసారి చూడండి. ఒక త్రిభుజాన్ని తీసుకుంటే ఇది బి, ఇది హెచ్, ఇది లంబకోణ త్రిభుజం. అంటే ఈ 2 త్రిభుజాల్లో ఒకటి లంబకోణ త్రిభుజం అనుకోవచ్చుగా. మరి ఇప్పుడు పూర్తి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం బి ఇంటూ హెచ్ అంటే పొడవు ఇంటూ వెడల్పోయినప్పుడు అందులో అర్ధభాగమైన లంబకోణ త్రిభుజ వైశాల్యం, ఇది లంబకోణ త్రిభుజంగా ఏర్పడింది. లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత అవ్వాలి? ఈ బిహెచ్లో సగం. అందుచేత ఈ హాఫ్ బిహెచ్ అనేది ఎందుకు వచ్చిందనే వివరణ ఏంటంటే మనకి ఇంతకు ముందు చెప్పినప్పుడు బి ఇంటూ హెచ్ అనేది అంటే బి ఇంటూ హెచ్ అనేది నేను చెప్తుంది కేవలం ఆ బిహెచ్ అనే పేర్లు పెద్ద నిమిత్తం. అవి పెద్ద ఏమైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి ఆ పొడవు ఇంటూ వెడల్పు అనేది బిహెచ్లుగా పెట్టుకుంటే బి ఇంటూ హెచ్ అని దాని వైశాల్యం అయింది. కాబట్టి ఇప్పుడు ఆ వైశాల్యంలో సగం వైశాల్యం కర్ణం చేత వేరు చేయబడిన త్రిభుజానికి వస్తుంది. కాబట్టి లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత అయింది మనకి ఇక్కడ? హాఫ్ బిహెచ్. అది దీని వివరణ. అయితే ఇలాగే సమాంతర చతుర్భుజానికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సమాంతర చతుర్భుజాలకు ఒకసారి వెళ్ళామనుకోండి, ఇక్కడ నేను చెప్తున్న సందర్భాలన్నీ చాలా ఇంపార్టెంట్ సందర్భాలు. అందరూ కొంచెం మనసు దీని మీద పెట్టి వింటే అర్థమవుతాయి. ఎందుకంటే క్షేత్రగణితం ముందే నేను చెప్పాను ఊహాత్మక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఒక సమాంతర చతుర్భుజం. అలాగే దీని యొక్క ఒక భుజాన్ని భూమిగా తీసుకుంటే
దానికి గీయబడిన లంబాన్ని ఎత్తుగా తీసుకుంటే దీని యొక్క వైశాల్యం ఏంటంత అవుతుందని చెప్పాము, బిహెచ్. దీని యొక్క వైశాల్యం ఏంటి, బిహెచ్. అయితే ఇప్పుడు దీంట్లో నేనేం చేయాలనుకుంటున్నా అంటే దీని కర్ణం వెంబడి ఒక త్రిభుజాన్ని విభజించాలనుకుంటున్నా. దీని కర్ణం వెంబడి ఒక త్రిభుజాన్ని విడదీస్తే అప్పుడు మనకేమైంది ఇక్కడ ఒకసారి చూడండి. ఇవి ఎన్ని త్రిభుజాలుగా అంటే ఈ ఎత్తు అనేది పక్కన ఉంచండి. ఎన్ని త్రిభుజాలుగా విడిపోయింది ఇప్పుడు, 2 త్రిభుజాలు. 2 త్రిభుజాలుగా విడిపోయేటప్పుడు ఈ 2 త్రిభుజాలు కూడా ఎలాంటి త్రిభుజాలు, సర్వసమాన త్రిభుజాలు. అది జామితీయ ధర్మం ప్రకారం మనం చెప్తున్నాం, జామెట్రీలో చెప్తాం. రేఖాగణితంలో ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణం వెంబడి వేరు చేయబడిన 2 త్రిభుజాలు సర్వసమానాలు. సర్వసమాన త్రిభుజాల యొక్క వైశాల్యాలు కూడా ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దీని యొక్క ఎత్తు హెచ్ అనుకున్నప్పుడు మొత్తం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అయింది, బిహెచ్ కదా. మరి అలాంటప్పుడు ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అవ్వాలి అంటే కర్ణం వెంబడి వేరు చేయబడిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అవ్వాలి, సమానం అవ్వాలి. ఏమవ్వాలి, సమానం. కాబట్టి దేనికి సమానం అవ్వాలి, ఒక త్రిభుజ వైశాల్యం అనేది 2 త్రిభుజ వైశాల్యాలు సమానం. కాబట్టి పూర్తి సమాంతర చతుర్భుజంలో ఒక త్రిభుజ వైశాల్యం హాఫ్ ఉండాలి, సగం ఉంటుంది. ఎందుకు, 2 సమాన వైశాల్యంగా విడగొట్టాం కాబట్టి. సో కాబట్టి ఇక్కడ త్రిభుజ వైశాల్యం ఇగో ఇలా కిందని రాస్తున్నాను పటం. ఇగో ఇక్కడ ఏర్పడిన ఈ త్రిభుజాన్ని నేను సపరేట్గా రాశాను. ఇగో ఇది హెచ్, ఇది హెచ్, ఇది బి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇది ఒక త్రిభుజం కాబట్టి సమాంతర చతుర్భుజంలో సగ వైశాల్యం అంటే ఎంత, హాఫ్ బిహెచ్. ఏంటిది, హాఫ్ బిహెచ్. ఇప్పుడు ఇదే సమాంతర చతుర్భుజాన్ని ఇంకో రకంగా తీసుకుంటున్నాను చూడండి. ఇగో ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకునేటప్పుడు మనకి దీని భూమిగా తీసుకున్నాం. హెచ్ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ, ఇక చూడండి ఇక్కడ హెచ్ ఇలా తీసుకోవచ్చుగా, ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా తీసుకుని మీరు జామెట్రీలో ఇలా పొడిగించడాలు ఉంటాయి కాబట్టి ఇలా పొడిగిస్తే ఇది హెచ్ అనుకున్నాం అనుకోండి, అంటే ఇది హెచ్. అప్పుడు దీని వైశాల్యం ఎంత, అది బిహెచ్ఏ. వైశాల్యం ఎంత, హాఫ్ బిహెచ్ కదా, హాఫ్ బిహెచ్. అలాంటప్పుడు మరి దీని యొక్క వైశాల్యం ఎంత, బిహెచ్. క్షమించాలి, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం బిహెచ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏర్పడిన త్రిభుజం దేని ద్వారా ఏర్పడిన త్రిభుజం అంటే ఇగో చూడండి, కర్ణం ద్వారా వేరు చేయబడిన త్రిభుజం. ఈ కర్ణం ద్వారా వేరు చేయబడిన త్రిభుజం ఇది. నేను పక్కన రాసి చూపిస్తున్నాను, ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే చూడొచ్చు. ఇది త్రిభుజం, ఇదిగా త్రిభుజం. ఇగో ఇక్కడ హెచ్ ఏమైంది, ఇదైంది, ఇది హెచ్. అలాగే ఇగో దీని విలువ ఎంత, బి. అలాంటి సందర్భంలో మరి ఇక్కడ మనం ఒకటే చెప్పాం, సమాంతర చతుర్భుజంలో ఇగో ఇది సమాంతర చతుర్భుజం, దీంట్లో కర్ణాల వెంబడి వేరు చేయబడిన 2 త్రిభుజాలు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎవరును, ఇక్కడ హెచ్ని చెరిపేస్తున్నాను అప్పుడు కన్ఫ్యూజన్ పోతుంది. ఇప్పుడు మనకి ఇది సమాంతర చతుర్భుజం, దీంట్లో 2 త్రిభుజాల యొక్క వైశాల్యాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. మొత్తం సమాంతర చతుర్భుజ వైశాల్యం హెచ్ అనేది ఇచ్చినప్పుడు బి అనేది ఇచ్చినప్పుడు బిహెచ్. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుంది, బిహెచ్లో మళ్ళీ సగం. కాబట్టి ఈ సందర్భంలో వైశాల్యం ఎంత, హాఫ్ బిహెచ్. వైశాల్యం ఎంత అయింది, హాఫ్ బిహెచ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ సందర్భంలో కూడా వైశాల్యం ఎంత, బిహెచ్. ఈ సందర్భంలో హాఫ్ బిహెచ్. ఈ సందర్భంలో కూడా వైశాల్యం ఎంత, హాఫ్ బిహెచ్. కాబట్టి దీని నుంచి మీరు అబ్జర్వ్ చేయగలిగింది ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది అల్పకోణం, ఇక్కడదేంటిది ఇగో చూడండి, ఇక్కడదేంటి అల్పకోణం, మరి ఇక్కడదేంటి అధిక కోణం. ఇది వరకు నేను చెప్పాను అదేంటి, దీర్ఘచతురస్రంలో ఉండేదేంటి, లంబకోణం. ఈ లంబకోణం ఉండేటప్పుడు లంబకోణ త్రిభుజం వచ్చింది. ఇగో లంబకోణ త్రిభుజం నేను ఇక్కడ దీనికి సంబంధించి ఇలా గీస్తున్నాను, లంబకోణ త్రిభుజం. ఇది బి, ఇది హెచ్. మరి ఇలాంటప్పుడు కూడా ఏంటి, హాఫ్ బిహెచ్. మొత్తం మీద మనకి ఏ సందర్భంలో చూసినా సరే, మళ్ళీ మరొక్కసారి వివరించాను, ఇది ఆల్రెడీ నేను చెప్పున్నాను, కానీ
నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉండడం కారణంగా దీన్ని మరొకసారి చెప్పడం జరుగుతున్నది. ఒకసారి వినండి. ఇక్కడ ఏంటిది, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం B, Hలు ఇచ్చేటప్పుడు, ఇది H ఇచ్చేటప్పుడు BH. మన సమాంతర చతుర్భుజంలో కర్ణం అనేది 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది, వాటి వైశాల్యాలు సమానం. అంటే మొత్తం BH అనే వైశాల్యం 2 సమాన భాగాలుగా విడిపోతే అందులో సగం సగం అయినట్టుగా. కాబట్టి దీని యొక్క వైశాల్యం ఎంత అయింది మనకి ఇప్పుడు, ఇగో ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ½ BH, అందుకే ఇది ½ BH. అలాగే అదే సమాంతర చతుర్భుజంలో ఈ కర్ణం వెంబడి ఇలా ఇచ్చాను, అలాగే H అనేది ఏంటి బయట ఇలా గీశాను, అప్పుడు ఇది ఏంటి అధిక కోణం, ఇది ఇక్కడ అల్ప కోణం. అంటే అధిక కోణం ఇచ్చినప్పుడు ఇదేంటి అంటే ఈ సమాంతర చతుర్భుజం నుంచి వేరు చేయబడిన త్రిభుజం ఏ రకమైన త్రిభుజం, అధిక కోణ త్రిభుజం. మరి ఇక్కడ సమాంతర చతుర్భుజం నుంచి వేరు చేయబడిన త్రిభుజం ఏంటి, అల్ప కోణ త్రిభుజం. అలాగే ఈ దీర్ఘ చతురస్రం నుంచి వేరు చేయబడిన త్రిభుజం ఏంటి, లంబ కోణ త్రిభుజం. మొత్తం మీద ఈ అన్ని సందర్భాల్లో వీటికి వైశాల్యాలు ఎలా వచ్చాయి, ½ BH. కాబట్టి ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి భూమిలో ఎత్తులు సమానమైనప్పుడు, భూమిలు మరియు వాటి యొక్క ఎత్తులు సమానమైనప్పుడు అది అల్పకోణ త్రిభుజమైన, లంబకోణ త్రిభుజమైన, అధిక కోణ త్రిభుజమైన దాని వైశాల్యాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఇది మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. కాబట్టి ఒక్కసారి దాన్ని రాస్తున్నాను నేను. మనం దేన్ని ఎలా అంటే ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే ఆ ఫార్ములాస్ ఎవరైనా సరే ఏ విధంగా వచ్చాయని కుతూహలం ఉన్న వాళ్ళు తెలుసుకోవడం విషయం. ఫైనల్గా మనం తెలుసుకున్న విషయాల్ని మరొకసారి లిస్ట్ అవుట్ చేసేస్తున్నాను. అదేంటది, ఇక చూడండి, ఇది B, ఇది H. అంటే భూమి మరియు ఎత్తు ఇచ్చేటప్పుడు వాటి యొక్క వైశాల్యం ఎంత అవుతున్నది, ఇక్కడ ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, ఇదేంటి వైశాల్యం. అలాగే ఇచ్చింది ఇక్కడ ఈ శీర్షం లంబకోణ శీర్షమైంది, లంబకోణం కాకుండా అల్పకోణ శీర్షం ఇచ్చినప్పటికీ, ఇగో అల్పకోణ శీర్షం ఇచ్చినప్పటికీ అప్పుడు ఎత్తు ఎట్టు పడుతుంది, కరెక్ట్గా భుజం మీద పడుతుంది. ఆ ఎత్తు అంటే HA అనుకోండి, ఆ ఎత్తు కూడా, అలాగే అది కూడా భూమి BA అనుకోండి, అప్పుడు దాని వైశాల్యం కూడా ఎంత అవుతున్నది, ½ BH అవుతున్నది. అలాగే అదే భూమి ఇలా ఇచ్చాను, అదే భూమి ఎత్తుతో అధిక కోణాన్ని చేసింది, అదే భూమి ఎత్తుతో ఏ కోణాన్ని చేసింది, అధిక కోణాన్ని చేసింది. అప్పుడు మనకి ఇక్కడ దాని యొక్క భూమి B మరియు ఎత్తు అనేది బయటికి పడుతుంది కదా, ఎత్తు అనేది అధిక కోణ త్రిభుజానికి బాహ్యంగా పడుతుంది. భుజాన్ని పొడిగించగా ఇదేంటి ఎత్తు. మరి ఈ సందర్భంలో కూడా వైశాల్యం మనకి ఏమొచ్చింది, ఇప్పుడే మనం చేసి చూసాం, ½ BH. కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఫైనల్ విషయం ఏంటంటే ½ BH అనే భూమి ఎత్తు అనేది కేవలం లంబకోణ త్రిభుజాలకు మాత్రమే కాదు, అల్పకోణ త్రిభుజాలకి, అధిక కోణ త్రిభుజాలకు కూడా కలిగి ఉంటాయి. మరేం లేదు, ఎక్కడైతే మనం ఎత్తు తీసుకున్నామో అది లంబకోణ శీర్షం అయింది అనుకోండి, ఆ ఎత్తు భూమి మనకి భుజాలే అవుతున్నాయి కాబట్టి అక్కడ ½ BH అనేసుకున్నాం. అలాగే అదే అల్పకోణ శీర్షం ఉంది ఇక్కడ, అప్పుడు ఎత్తు అనేది లోపలికి పడుతుంది. ఆ లోపలికి పడినప్పుడు అంటే అది అల్పకోణ త్రిభుజం, అప్పుడు దానికి H అనేది ఉన్నతి లేదా ఎత్తు, అలాగే బేస్ భూమి B అయినప్పుడు దానికి ½ BH. అలాగే ఈ శీర్షం అధిక కోణం చేసింది అంటే ఇది ఏ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజంలో కూడా ఒక భూమి, దానికి గీయబడిన ఎత్తు. అయితే అఫ్ కోర్స్ ఎత్తు అనేది లోపల పడుతుందా బయట పడుతుంది అధిక కోణ త్రిభుజంలో. కాబట్టి ఎత్తు భూమి ఇచ్చినప్పుడు అటువంటి అధిక కోణ త్రిభుజంలో కూడా ఏంటైంది, వైశాల్యం ½ BH. అంటే ఎవరెవరికైతే ఒక అపోహ ఉందో, ఏమని ఒక అపోహ ఉంటుంది, ½ BH అనే వైశాల్య సూత్రం కేవలం లంబకోణ త్రిభుజాలకే అని. తప్పు. ½ BH అనేది కేవలం లంబకోణ త్రిభుజాలకు మాత్రమే కాదు, అధిక కోణ త్రిభుజానికి, అల్పకోణ త్రిభుజానికి కూడా పనిచేస్తుంది. అంటే అన్ని రకాల త్రిభుజాలకి. కానీ కండిషన్ ఏంటి, వాటి భూమిలు ఎత్తులు ఒకే విధంగా ఉండేటప్పుడు. అంటే భూమి దాని గీయబడిన ఎత్తు ఇచ్చేటప్పుడు అది అధిక కోణ త్రిభుజమైనా, అల్పకోణ త్రిభుజమైనా, లేదా లంబకోణ త్రిభుజమైనా, ఎలాంటి త్రిభుజమైనా దాని యొక్క వైశాల్య సూత్రం ఏంటి అంటే ½ BH. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం ఇదివరకు కొన్ని లెక్కలు చేసాం లంబకోణ త్రిభుజాలపైన, అలాగే లంబకోణ త్రిభుజాల్లో రకరకాల కొలతలు కనుక్కోవడం ఇవన్నీ చేసాం. అయితే కొంతమంది విద్యార్థులు ఇంకా ప్రాథమిక స్థాయిలో ప్రాబ్లమ్స్ని పూర్తిగా అవగాహన చేసుకునే స్థాయిలో ఉండకపోవచ్చు. అందువల్ల వాళ్ళ కోసం ఉద్దేశం పెట్టి మరొకసారి బేసిక్గా చేపిస్తున్నా.
అదేంటంటే ఒకసారి మనం చూద్దాం. ఇక్కడేంటి మనం ఇందాకలా చెప్పిన విషయం ఏంటంటే అంటే లంబకోణ త్రిభుజానికి కానీ అల్పకోణ త్రిభుజానికి కానీ అధిక కోణ త్రిభుజానికి కానీ దేనికైనా సరే భూమి మరియు ఎత్తులు అంటే లంబభుజాలు ఇచ్చినప్పుడు లేదా భూమి మరియు ఎత్తులు ఇచ్చినప్పుడు వాటి యొక్క వైశాల్యాలు కనుక్కోవడానికి కామన్ ఫార్ములా ఏంటి అని చెప్పాం. దాని యొక్క హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటే హాఫ్ VH. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా కనుక్కోవడం జరుగుతుంది. అయితే ఏవి ఎత్తులు ఏ భూమిలో అక్కడ మనం పోల్చి చేయాలి. అంటే ఒకసారి త్రిభుజాన్ని తిరిగేసినట్టు ఇవ్వచ్చు, ఒకసారి త్రిభుజాన్ని పక్కకి తిప్పినట్టు ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినప్పుడైనా సరే అభ్యర్థి అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చేయాలి. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఉదాహరణలోని ఇదే త్రిభుజము లంబకోణ త్రిభుజం. సో గొడవే లేదు. లంబకోణ త్రిభుజంలో ఈ అడ్డంగా ఉండేదాన్ని భూమి అని దీన్ని ఎత్తు అని అనుకుంటాం. అంటే కొన్ని అడ్డంగా ఉండేదాన్ని భూమి అని అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో దీని భూమి దీని ఎత్తుగా అనుకున్నా తప్పేం లేదు. మొత్తం పైన భూమి ఎత్తులు అనేవి లంబభుజాలు అంతే. సో కాబట్టి ఇక్కడ భూమి ఇగో మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇది త్రిభుజం కాబట్టి ఇగో సొల్యూషన్ ఇక్కడ ఏంటి B = 5 సెంటీమీటర్లు అలాగే H = 8 సెంటీమీటర్లు. కాబట్టి దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది అంటే ఈ వైశాల్యాలన్నీ కడుతున్నాం మనం. సో కాబట్టి వైశాల్యం ఈక్వల్ ఎంత అవుతుంది హాఫ్ BH. కాబట్టి హాఫ్ ఇంటూ భూమి 5 ఇంటూ ఎత్తు 8 2 అంతలు 4 4 ఎంతలు 5 4 5 ఎంత 20 ఇది సెంటీమీటర్లు కాబట్టి వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అవుతుంది. చదరపు సెంటీమీటర్లు. అలాగే రెండవ ప్రశ్న మనకిది ఇక్కడ అల్పకోణ త్రిభుజానికి ఇదో ఉదాహరణ. దీనిటి నుంచి ఇటు తిప్పి చూస్తే భూమి అనేది ఏంటవుతున్నది 6 సెంటీమీటర్లు. దానికి గీబడిన ఎత్తు లంబము ఎంత 4 సెంటీమీటర్లు. మరి అప్పుడు మనకి దానికి వైశాల్యం ఏంటవుతుంది ఇక్కడ భూమి ఎంత 6 సెంటీమీటర్లు అలాగే ఎత్తు ఎంత 4 సెంటీమీటర్లు అయినప్పుడు దాని యొక్క వైశాల్యం ఏంటవుతుంది మళ్ళీ హాఫ్ BHA. ఎందుకు అల్పకోణ త్రిభుజంలో కూడా భూమి ఎత్తులు ఇవ్వాలిగా, ఇచ్చినప్పుడు హాఫ్ BHAగా. కాబట్టి దీనిలో వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు వైశాల్యం ఎంత హాఫ్ ఇంటూ B ఇంటూ H అంటే ఎంత హాఫ్ ఇంటూ 6 ఇంటూ 4 2 అంతలు 2 రెళ్ళు కాబట్టి 2 ఆర్ల 12 చదరపు సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ తెలుగులో. అలాగే ఇక్కడ కూడా చూడండి ఇది కూడా అల్పకోణ త్రిభుజమే. కానీ ఇలా తిప్పించేటప్పటికి ఏదో కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎవరైనా. ఇలా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. దీన్ని ఇలా తిన్నగా తిప్పినట్లయితే ఇదేంటిది భూమి అంటే ఇక్కడ భూమి విలువ ఎంత 5.4 సెంటీమీటర్లు. అలాగే ఎత్తు దానికి గీబడిన లంబం ఎంత H 7.5 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ ఎంత హాఫ్ BH. కాబట్టి హాఫ్ ఇంటూ 5.4 ఇంటూ 7.5. ఇప్పుడు మనకి 2 ఎన్నిసార్లు పోతుంది 2 రెళ్ళు 2 ఏళ్ళు అంటే 2.7తో మనకి భాగించగలిగాం. అంటే 2.7 తగ్గిపోతున్నది. అప్పుడు 2.7 ఇంటూ 75 గుణించేస్తే మొట్టమొదటి నేను ఏం చేయొచ్చు 27 ఇంటూ 75 27 5 ఎంత అవుతుంది 25 100 7 5 35 కాబట్టి ఎంత 135. అలాగే 27 ఏళ్ళ 27 140 27 140 7 ఏళ్ళ 49 అంటే ఎంత 189 189 ప్లస్ 13 ఎంత అవుతుంది 2. అలాగే ఇక్కడ ఎంత 10 అలాగే 202 కాబట్టి మనకి ఎంత అవుతుంది ఫైనల్గా దీని వైశాల్యం 202 అండ్ 5 అంటే అర్థం ఏంటి 2025. అయితే ఇక్కడ ఒక దశాంశ స్థానం ఉంది ఇక్కడ ఒక దశాంశ స్థానం ఉంది కాబట్టి మనం ఇక్కడ దశాంశ బిందువుని పెట్టుకున్నట్లయితే మనకి 20.25 వచ్చింది. అంటే మనకి ఫైనల్గా వైశాల్యం విలువ ఎంత 20.25 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ విద్యార్థులు నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఒక జాగ్రత్త ఏంటంటే వాళ్ళకి సర్వసాధారణంగా పూర్ణాంకాల్లో కానీ పూర్ణ సంఖ్యలో కానీ విలువలు ఇస్తేనే వాళ్ళు దాన్ని లెక్క చేయగలరు. కానీ అలాగే చేస్తామంటే కుదరదు. మనం కొంచెం ఇక్కడ అంటే దశాంశ స్థానాల్లో ఉండే వాటిని కూడా కొంత సింప్లిఫై చేయగలిగే సత్తా కావాలి. కాబట్టి దీన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు విద్యార్థులందరికీ నా సలహా ఏంటంటే
కొంచెం న్యూమరికల్ ప్రాక్టీస్, అంటే ఏమైనా దశాంశ బిందువుల్ని కానీ దశాంశాలను గుణించడం కానీ దశాంశాలను భాగించడం కానీ దశాంశ సంఖ్యల్ని కలపడం తీసివేయడం కానీ, అంటే దశాంశ సంఖ్యల యొక్క చతుర్వేద ప్రక్రియల మీద కొంత గ్రిప్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు, కాబట్టి ఇక్కడ జాగ్రత్త. తర్వాత ఇంకా ఫైనల్గా మనకి ఇక్కడ ఏంటి, చివరిగా మనకి ఇక్కడ ఉంది, ఇది కూడా ఏ త్రిభుజం, ఇంతవరకు ఇది రెండు ఇచ్చిన అల్పకోణ త్రిభుజాలు, ఇది లంబకోణ త్రిభుజం. మరి ఇదే త్రిభుజం అయితే ఇక్కడ చూడండి ఏ కోణం ఉంది, అధిక కోణం. ఈ ఎత్తు అనేది బయటపడింది, ఇది ఎక్స్ట్రా మనం గీసిన అంటే పొడిగించిన భుజం ఇది ఇలాగా. కాబట్టి భుజం అనేది నిజానికి ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకే. కాబట్టి ఇక్కడ అందరికీ మరొకసారి కన్ఫ్యూజ్ అయ్యే విద్యార్థుల కోసం మరొకసారి చెప్తున్న విషయం ఏంటంటే, త్రిభుజం నిజానికి ఎక్కడుంది, ఇంతే. అయితే దాన్ని పొడిగించాం ఇంతవరకు, అప్పుడు దానికి ఎత్తు బయటపడింది. ఎందుకు, ఎత్తు బయటపడడం కారణంగా భుజాన్ని పొడిగించాం. పొడిగించిన భాగం భుజం కింద రాదుగా, దాని ఒరిజినల్ భాగం ఎంత, 6. కాబట్టి ఇది ఏ త్రిభుజం, అధిక కోణాన్ని కలిగి ఉంది కాబట్టి అధిక కోణ త్రిభుజం. ఇదివరకే నేను బేసిక్ చెప్పినప్పుడు చెప్పాను, అధిక కోణానికి త్రిభుజానికైనా అల్పకోణ త్రిభుజానికైనా లంబకోణ త్రిభుజానికైనా ఉన్నతులు మరియు ఉన్నతి అంటే అదే భూమి మరియు ఉన్నతులు ఇచ్చేటప్పుడు వాటి యొక్క వైశాల్యాలు ఎప్పుడూ ½ BH. కాబట్టి ఇక్కడ బి విలువ ఎంత, 6 సెంటీమీటర్లు. బి విలువ 6 సెంటీమీటర్లు, అలాగే హెచ్ విలువ 4 సెంటీమీటర్లు అయ్యేటప్పుడు మనకి వైశాల్యం ఏంటవుతుంది, మళ్ళీ ½ BH. అంటే ½ × 6 × 4, 2 ఎంతలు 3, 3 4 ఎంత 12 చదరపు సెంటీమీటర్లు. అంటే ప్రాథమిక స్థాయిలో ఎప్పుడైనా సరే ఎటువంటి త్రిభుజం ఇచ్చినా, అది అల్పకోణ త్రిభుజమైనా లంబకోణ త్రిభుజమైనా అధిక కోణ త్రిభుజమైనా, ఎటువంటి త్రిభుజానికైనా వైశాల్యం కట్టడానికి వైశాల్యం కనుక్కోవడానికి ½ BH అనే సూత్రం మనకు అనుకూలంగానే ఉంటుంది. కానీ సందర్భం మనకు కావాల్సిన కండిషనల్లో ఒకటే, ఏదైతే భూమిగా తీసుకున్నామో ఆ భూమికి ఎదుటి శీర్షం నుండి గీసిన ఎత్తు ఇవ్వాలి. ఆ భూమికి ఈ భూమికి ఎదుటి శీర్షం నుండి గీసిన ఎత్తు, ఈ భూమికి ఎదుటి శీర్షం నుండి గీసిన ఎత్తు ఇచ్చినప్పుడు మాత్రమే, అంటే దీనికి గీసిన ఎత్తు ఇచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. అంటే కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, ఇక్కడ ఏదైతే భూమిగా భుజాన్ని తీసుకుంటున్నామో ఆ భూమిగా తీసుకున్న భుజానికి ఎదుటి శీర్షం నుండి గీసిన ఎత్తు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఎత్తులు బోల్డ్ ఉంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా గీసింది ఎత్తే అవుతుంది, కానీ ఎత్తు ఎదురు భుజాన్ని తీసుకుంది అవుతుంది. కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో ½ BH ఈ విధంగా కనుక్కోండి. సో త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి మనం ఇందాక లేవో కొన్ని పడ్డాం, అలాగే త్రిభుజ వైశాల్యం అంటే కొన్ని ఏవో ప్రాబ్లమ్స్ చేసాం. అలాగే త్రిభుజ వైశాల్యంలో కూడా దాని యొక్క వైశాల్య సూత్రాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అన్న దాని మీద ఇప్పుడు కొత్త ప్రాబ్లం చేద్దాం. అదేంటంటే ఒకసారి చూడండి, త్రిభుజం PQRలో PQ = 4 సెంటీమీటర్స్, PR = 8 సెంటీమీటర్స్, RT = 6 సెంటీమీటర్స్ అయినా మొదటిగా దాని యొక్క వైశాల్యం, అలాగే రెండోది ఏంటి, QS యొక్క పొడవు. అసలు QS ఏంటని పక్కన పెడదాం, ముందు దాని వైశాల్యం కడదాం. దాని వైశాల్యం కడదామంటే మొదటి క్వశ్చన్కి ఆన్సరు ముందు దానికి తగినట్టుగా అనుకూలంగా నేను మనకు కావాల్సిన పటాన్ని గీస్తున్నాను. ఇగో చూడండి, PQR అది ఇచ్చాం. అయితే ఇందులో మనకి ఏంటన్నాడు, వాడు వైశాల్యం అన్నాడు. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ ఒకసారి చూడండి, PQ యొక్క పొడవు ఎంత, 4 సెంటీమీటర్లు. PQ యొక్క పొడవు ఎంత, 4 సెంటీమీటర్లు. అలాగే PQకి R నుంచి గీసిన లంబం అంటే RT లేదా TR, దీని యొక్క పొడవు ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్లు. జనరల్గా విద్యార్థులు ఫీల్ అయ్యేది ఏంటంటే, వాళ్ళు ఇలా ఇచ్చి ఈ విధంగా ఇస్తేనే ఉన్నతి అనుకుంటారు. అంటే అడ్డంగా నిలువుగా ఉండాలి, నిలువు లేదుగా. మీకు నేను చెప్పిన కండిషనల్లో ఒకటే, ఏంటది, ఏదైనా భుజం ఇవ్వచ్చు, దానికి లంబం ఇవ్వాలి, దానికి ఎత్తు ఇవ్వాలి. అంటే ఈ భుజం ఇచ్చాడు, దీనికి తగిన ఏమి ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు, అంతేనా. మళ్ళీ మరోసారి చెప్తున్నాను, ఈ భుజాన్ని ఇచ్చాడు, ఈ భుజానికి గీసిన ఎత్తునిచ్చాడు, ఏదైతే ఏంటి వైశాల్యం కట్టేయచ్చుగా. కాబట్టి వైశాల్యం = ఏమవుతుంది మనకి ఇక్కడ, ½ × భూమి × ఎత్తు. సో ½ × భూమి యొక్క విలువ ఎంత, PQ, ఎత్తు యొక్క విలువ RT.
సో కాబట్టి హాఫ్ ఇంటూ పీక్యూ యొక్క విలువ ఎంత అయింది ఇక్కడ 4, అలాగే ఆర్టీ విలువ ఎంత అయింది 6, అంటే ఎంత 2 3 కాబట్టి 4 3 ఎంత 12 చదరపు సెంటీమీటర్లు. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం అడిగాడు, ఏంటది క్యూఎస్ పొడవును కనుగొనమా అన్నాడు. క్యూఎస్ పొడవును కనుగొనమా అంటే ముందు దానికి అనుకూలంగా ఇక్కడ ఫిగర్ వేస్తున్నాను చూడండి. ఇగో మనకిచ్చిన మెయిన్ డయాగ్రామ్ నుండి మనకు కావాల్సిన రెండో క్వశ్చన్కి అనుకూలంగా నేను ఒక బొమ్మను వేస్తున్నాను. అదేంటంటే ఇగో ఇక్కడ పి క్యూ అలాగే ఆర్, ఇది మనకి కావాల్సిన చిత్రం. అయితే దీంట్లోని మనకి ఇది పిఆర్ పొడవు ఎంత 8 సెంటీమీటర్లు, పిఆర్ పొడవు ఎంత 8 సెంటీమీటర్లు. అలాగే క్యూఎస్ అంటే దాని యొక్క ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు, క్యూఎస్ దాని యొక్క ఎత్తు ఎంత ఇవ్వలేదు. సో ఇది ఎక్స్ సెంటీమీటర్లు, ఇదంతా ఎక్స్ సెంటీమీటర్లు. నాకు ఒక విషయం చెప్పండి, త్రిభుజ వైశాల్యం కట్టాలంటే పలానాదే భూమిగాను పలానాదే ఎత్తుగా తీసుకోవాలని రూల్ ఏం లేదుగా. ఏ భుజం అయితే తీసుకున్నామో దానికి నిర్మించిన లంబాన్ని ఏ భుజం ఈ భుజాన్ని తీసుకున్నాను. ఒకసారి సాధారణీకరిస్తున్నాను చూడండి. ఇగో ఇక్కడ ఇలా తీసుకున్నాను, ఈ భుజం బేస్గా తీసుకుంటే భూమిగా తీసుకుంటే దీనికి గీసిన లంబం ఏమవుతుంది, ఎత్తు అవుతుంది. లేదా నేను ఇప్పుడు ఈ భుజాన్ని బేస్గా తీసుకున్నాను అంటే భూమిగా తీసుకున్నాను, అప్పుడు ఇక్కడి ఈ శేషం నుండి గీసింది ఏమవుతుంది, ఎత్తు అవుతుంది, అప్పుడు ఇది భూమి అవుతుంది. అలాగే ఒకవేళ ఈ శీర్షం నుండి ఇక్కడ గీసిన లంబాన్ని ఇచ్చానుకోండి, ఇది ఎత్తు అవుతుంది, మరి ఇది ఏమవుతుంది, భూమి అవుతుంది. అంటే ఏది ఏమవునండి, భూమి అనేది పలానా అడ్డంగా ఉన్నది అని ఫిక్స్ అవ్వకూడదు. భూమి అనేది ఇచ్చిన భుజాల్లోంచి ఏదైనా అవ్వచ్చు. ఆ భూమికి గీసిన ఎత్తు ఏదైతే ఇస్తాడో అది ఇవ్వాలి. అంటే ఏదైతే భుజం భూమిగా నిర్ణయించామో దానికి గీసిన ఎత్తు ఇవ్వాలి, ఇస్తేనే మనకి వైశాల్యం కట్టగలం. సో కాబట్టి ఇక్కడ మనం భూమి యొక్క విలువ ఎంత పిఆర్, అంతేనా, ఎత్తు యొక్క విలువ ఎంత క్యూఎస్, అప్పుడు దాని వైశాల్యం ఎంత అవుతుంది. సరే, ఇప్పుడు వైశాల్యం ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎంత ఎత్తు, హాఫ్ ఇంటూ భూమి విలువ ఎంత పిఆర్ ఇక్కడ, ఇంటూ ఎత్తు విలువ ఎంత ఎక్స్, ఎత్తు విలువ ఎంత ఎక్స్, లేదా ఎక్స్ అనుకోండి, లేదా క్యూఎస్ అంటే ఎంత హాఫ్ ఇంటూ పిఆర్ యొక్క విలువ ఎంత ఇచ్చాము 8, అలాగే క్యూఎస్ యొక్క విలువ ఎంత ఎక్స్, 2తో కొట్టేస్తే ఇది 4x, ఓకే, చదరపు సెంటీమీటర్లు. అయితే మనకి ఫైనల్గా కట్టవలసింది ఏంటి, క్యూఎస్ యొక్క విలువ అంటే ఎక్స్ విలువ కట్టాలి. అయితే మనకి ఇక్కడ ఆధారం ఏంటంటే మీకు ఇదివరకే చెప్పాను, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, పీక్యూని బేస్గా తీసుకుంటే అంటే పీక్యూని భూమిగా నిర్ణయిస్తే ఆర్ఎస్ అనేది అంటే టీఆర్ అనేది ఆర్టీ అనేది ఏమైంది, ఎత్తు అయింది. అలాగే ఇదే త్రిభుజానికి మనం పిఆర్ అంటే పిఆర్ని భూమిగా నిర్ణయిస్తే ఎత్తు అనేది క్యూఎస్ అయింది. అంటే భూమి ఎత్తు మనం తీసుకున్న భూమిని బట్టి వాటి గీసిన లంబాలను బట్టి మారుతున్నాయి. అంటే ఇది భూమి అయితే ఇది ఎత్తు, మరి ఇది భూమి అయితే ఇది ఎత్తు, ఎందుకు లంబం కాబట్టి. అప్పుడు భూమి ఎత్తులు మారినంత మాత్రం త్రిభుజం ఒకటైనా మారిపోయిందా, త్రిభుజం అదేగా, త్రిభుజం పాతేగా. అంటే దాని అర్థం ఏంటి, ఈ సందర్భంలో మీరు కట్టిన వైశాల్యమైనా ఈ సందర్భంలో మీరు కట్టిన వైశాల్యమైనా ఒకటే, ఎందుకు భూమి ఎత్తులు మారచ్చు కాక, కానీ త్రిభుజం అదే కదా. కాబట్టి మనకి ఈ 2 సందర్భాల్లో కట్టిన త్రిభుజ వైశాల్యాలు ఏంటి, సమానాలు. కాబట్టి మనకి ఇప్పుడు ఆల్రెడీ కట్టిన త్రిభుజ వైశాల్యం ఎంత ఉంది, ఇప్పుడు చూడండి, మనకి త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ 4x ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇక్కడ కట్టిన వైశాల్యం ఎంత 12. కాబట్టి 4x ఈక్వల్ టు 12 అయితే x ఈక్వల్ ఎంత అవుతుంది 12/4 అంటే ఎంత 3 సెంటీమీటర్లు, ఎంత 3 సెంటీమీటర్లు అన్నమాట. ఇప్పుడు మనం ఇదే లంబకోణ త్రిభుజాల్లో మరొక రకమైన సమస్య చేస్తున్నాం. ఏంటది చూద్దాం. ఏం లేదు, కొంచెం మార్పులతో అనమాట. అంటే రకరకాల సందర్భాలు మనకి లంబకోణ త్రిభుజ వైశాల్యం అనేది పేరుకు ఒకటే అయినప్పటికీ, లంబకోణ త్రిభుజం అయినప్పటికీ దాన్ని వాడే విధానాలు మారుతుంటాయి. కాబట్టి దాన్ని అనుసరిస్తూ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఒకసారి చూడండి.
ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి లో ఏ వద్ద లంబకోణం కలదు? ట్రయాంగిల్ ఏబిసిలో ఏ వద్ద లంబకోణం కలదు? అందరికీ కరెక్ట్గా అర్థం అవడానికి ఇది చెరుపుతున్నాను ఒకసారి. ఇగో ఇది ఏ కోణం? ఇది లంబకోణం. ట్రయాంగిల్ ఏబిసిలో ఏ వద్ద ఏ కోణం కలదు? లంబకోణం కలదు. ఇక్కడ ఏ వద్ద లంబకోణం ఉంది. ఇగో ఇది అంటే దాని అర్థం ఏంటి? ఇదే త్రిభుజం, లంబకోణ త్రిభుజం. మొట్టమొదటి అర్థమైపోవాల్సిన విషయం. ఓకే, ఇదే త్రిభుజం లంబకోణ త్రిభుజం. కాబట్టి ఇప్పుడు లంబకోణ త్రిభుజం అని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ గీస్తున్నాను. ఇది అయితే నాకు ఒక విషయం చెప్పండి. దీని యొక్క మొదట ఏంటి కట్టాలి? దీని యొక్క వైశాల్యం అంటే దాంట్లో ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు, ఏసీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ ఏబి బీసీ ఏసీ. ఓకే, కాబట్టి ఇక్కడ బీసీ అని ఒక్కసారి జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ త్రిభుజాన్ని నేను ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. ఏంటది? త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యం అంటే ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం కనుక్కుంటున్నాను. కనుక్కోవాలనుకుంటే మనకు అనుకూలంగా ఒకసారి ఫిగర్ వేస్తున్నాను, చిన్నది వేస్తున్నాను. ఇక్కడ ఇగో ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ కోణం ఎంత అని చెప్పాము? లంబకోణం. ఇప్పుడు ఇదెంత? 13. ఇదెంత? 5. ఇదెంత? 12. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలామంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి మనకి ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం అంటే ఇలా కూర్చోబెట్టాలంటారు. అలా కూర్చోబెట్టాలని రూల్ ఏం లేదు, ఎటైనా తిప్పవచ్చు. మనం అప్పుడు దాంట్లో ఏవి లంబభుజాలో ఏది కర్ణమో పోల్చుకునే స్థాయి మనకు ఉండాలి. అదే మనం, ఎందుకంటే మనం రాయబోతుంది డిఎస్సి కాబట్టి ఆ స్థాయిలో ప్రశ్నలు ఎలాగిచ్చినా సరే దాన్ని సంధించే విధంగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూస్తే మనకి ఇక్కడ లంబకోణ శీర్షం ఏది? ఇక్కడ ఇది అంటే యాంగిల్ ఏ. కాబట్టి దాని ఎదురుగుండా ఉండేదని ఏమంటాం? కర్ణం అంటాం. దాని ఎదురుగుండా ఉండేదని ఏమంటాం? కర్ణము. అంటే ఇక్కడ కర్ణం ఏమైంది? బీసీ. కర్ణం ఏమైందండి? బీసీ. కాబట్టి కర్ణం బీసీ అయ్యేటప్పుడు మనకి లంబభుజాలు ఏంటంటే ఏబి మరియు ఏసీ. ఈ లంబభుజాలకే మనం పేరు పెడతాం ఏమని? భూమని, ఎత్తని. సో కాబట్టి ఇదే త్రిభుజాన్ని నేను కాసేపు ఇలా తిప్పుతా, అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఈ విధంగా తిప్పి చూపిస్తా. చూడండి, ఇలా తిప్పి చూపిస్తే ఇప్పుడు ఇదేమైంది? ఇలా తిప్పేటప్పటికి ఇది సి, ఇది ఏ, ఇది బి అనుకుందాం. ఓకే, సిఏబి అయ్యేటప్పటికి ఇక చూడండి, ఇప్పుడు ఏబి యొక్క విలువ ఎంత అందరికీ తెలియాలి. ఏబి యొక్క విలువ ఎంత అంటే ఎంత? 5. అలాగే ఏసీ యొక్క విలువ ఎంత? ఇక చూడండి, ఏసీ యొక్క విలువ ఎంత? 12. అలాగే బీసీ యొక్క విలువ ఎంత? 13. లంబకోణం ఎక్కడుంది? ఏ దగ్గర ఉంది. ఇప్పుడు ఇది లంబకోణ త్రిభుజం. మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడు చూసేవాళ్ళు జనరల్గా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు చూస్తే ఇక ఇది లంబకోణ త్రిభుజం అంటారు. ఇప్పుడు లంబకోణ త్రిభుజం కాబట్టి లంబకోణ త్రిభుజం వైశాల్యం దేని మీద ఆధారపడి ఉంటుంది? భూమి ఎత్తుల మీద. ఇప్పుడు నేను 5, 12 తీసుకుని 10, 12, 5 అని తీసుకున్నా తప్పేం లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత? దీని యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు, త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను, ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే దాని అర్థం ఏంటి? ½ ఇంటూ భూమి ఏదిగా తీసుకున్నాం మనం ఇక్కడ? ఏబి. ఎత్తు దేన్ని తీసుకున్నాం? ఏసీ. అంటే ఇప్పుడు ½ ఇంటూ ఏబి విలువ ఎంత మనకి? 5. ఏసీ విలువ ఎంత? 12. 2 ఎంతలు? 6. కాబట్టి 6 5లు ఎంత? 30. అంటే ఇక్కడ 30 చదరపు సెంటీమీటర్లు, సెంటీమీటర్లుగా చదరపు సెంటీమీటర్లు ఈ త్రిభుజ వైశాల్యం. అందుచేత ఇచ్చింది ఇచ్చినట్టుగా ఎప్పుడు మనకి డైరెక్ట్గా అయిపోదు. కొన్ని సందర్భాల్లో దాన్ని అర్థం చేసి విశ్లేషించుకోవాలి. అది అసలు లంబకోణ త్రిభుజం అయినప్పుడు దేన్ని భూమి దేన్ని ఎత్తు అనుకోవాలి మనకు తెలియాలిగా. అందుకే అందరికీ ప్రథమంగా నేను చెప్పే బేసిక్ ఏంటంటే లంబకోణ త్రిభుజంలో ఏది భూమి ఏది ఎత్తో తెలుసుకోవాలనుకుంటే ముందు కర్ణాన్ని నిర్ణయించండి. కర్ణాలను ఎలా నిర్ణయిస్తాం? కర్ణం అనేది లంబకోణ శీర్షానికి ఎదురుగా ఉంటుంది. లంబకోణ శీర్షానికి ఎదురుగుండా ఉండేది కర్ణం. కాబట్టి లంబకోణ శీర్షానికి ఎదురుగుండా ఉన్నది ఏది? ఇక్కడ బీసీ. కాబట్టి బీసీ కర్ణం పోతే ఏబీని భూమి అనుకున్నాం, ఏసీని ఎత్తు అనుకున్నాం, ఏదనుకున్నా పర్లేదు. అయితే నేను అందరినీ ఈ బొమ్మలన్నీ గీమని చెప్పట్లే, డైరెక్ట్గా ఇక్కడి నుంచి చేసేయచ్చు. కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశంతో నేను బొమ్మలు గీశాను. కాబట్టి ఇక్కడ ఏంటి మనకి ఇందులో బేస్ ఇది భూమిగా తీసుకుంటే ఇది ఎత్తు అయింది, ఇది భూమిగా తీసుకుంటే ఇది ఏమైంది? ఏబీ భూమిగా తీసుకుంటే ఏసీ ఎత్తుగా పరిగణించి దాని వైశాల్యం కడితే ½ ఇంటూ 12 ఇంటూ 5 అంటే ఎంత? 5 6 30.
కాబట్టి అంటే 2తో కొట్టేగా 6 వచ్చింది, 5 6 30 చదరపు సెంటీమీటర్. ఇదేంటింది? వైశాల్యమైంది. ఈ వైశాల్యం కట్టేసిన తర్వాత ఇంకొక కొత్త విషయం అడిగాడు అక్కడ. అదేమిటంటే ఇక్కడ రాస్తున్నాను, 2వ క్వశ్చన్. మనకి ఏడి యొక్క విలువ కనుక్కోండి అన్నాడు, ఏడి యొక్క పొడవు కనుక్కోండి అన్నాడు. ఏడి అనేది ఏంటి? ఇక ఇలా చూడండి. ఇప్పుడు నేను ఇది లంబకోణ త్రిభుజమో లేకపోతే ఏ త్రిభుజమో మీకు అనవసరం. మీకు నేను ఒకటే చెప్పాను, ఎప్పుడు భూమి అనేది ఒకే దాన్ని ఫిక్స్ అయిపోవాల్సిన అవసరం ఉందా? లేదు. భూమి అనేది ఏంటి? సందర్భాన్ని బట్టి మారచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు ఇది 13 సెంటీమీటర్లు తీసుకున్నాను. ఇక ఇది 13 సెంటీమీటర్లు. దీనికి గీయబడిన లంబం ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎత్తు ఏమవుతుంది? ఇది అవుతుంది హెచ్. అంతేగా? ఏసీ ఎత్తు అవుతున్నది, ఏడి ఎత్తు అవుతున్నది. అంటే మన భూమిగా బీసీని తీసుకుంటే హెచ్ ఏమవుతున్నది? ఏడి అవుతున్నది. మరి ఈ సందర్భంలో వైశాల్యం ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి, అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి దీని యొక్క వైశాల్యం ఎంత అంటే ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ భూమి ఎంత? బీసీ ఇంటూ ఎత్తు ఎంత? ఏడి, అంటే హాఫ్ ఇంటూ మనకి భూమి బీసీ విలువ ఎంత ఇచ్చాం మనం? 13. ఎత్తు విలువ ఎంత ఇచ్చాం? ఇవ్వలేదు, అదే కట్టాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనకి భూమి వేరేగాను ఎత్తు వేరేగాను భుజం వేరు వేరు భుజాలు తీసుకుంటే భూములు మారుతుంటాయి. ఆ భుజాలకు గీసిన ఎత్తుగా పరిగణిస్తాం. అంత మాత్రాన ఇక్కడ భూమి ఎత్తులు ఇక్కడ ఇవే తీసుకున్నాం. ఈ భుజానికి ఎత్తు ఏంటైంది? ఇదేంది. అంటే భుజాలకు ఎత్తులు మారుతున్నాయి, కానీ త్రిభుజం మారిందా? త్రిభుజం ఏది? అదే త్రిభుజాన్ని మనకు అనుకూలంగా చూసుకుంటున్నాం ఇక్కడ మనం. కాబట్టి త్రిభుజం ఒకటే కాబట్టి వైశాల్యం ఎంత ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అంటే ఇదివరకు కట్టిన వైశాల్యం ఎంత వచ్చింది మనకి? 30. అంటే దాని అర్థం ఏంటి? లంబభుజాలు 12 5 అనుకున్నప్పుడు, అంటే భూమి ఎత్తులు 12 5 అనుకున్నప్పుడు దాని వైశాల్యం ఎంత ఉంటుందో, భూమి 13 హెచ్ హైట్ అనుకున్నప్పుడు కూడా వైశాల్యం ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది, హెచ్ ఎత్తు అనుకున్నప్పుడు కూడా. కాబట్టి ఇచ్చిన ఇప్పుడు మనం కట్టిన వైశాల్యం 13h/2 అనేది దేనికి సమానం అవుతుంది? మనం ఆల్రెడీ దాని వైశాల్యం 30 చదరపు సెంటీమీటర్లు సమానం. కాబట్టి సమానం చేస్తే దాని యొక్క విలువ ఎంత అవుతుంది అంటే ఇక ఇలా రాస్తున్నాను. ఇక చూడండి, 13h/2 ఇక్కడ రాస్తున్నాను. 13h/2 అని మనం కట్టిన వైశాల్యం ఇదివరకు మనం కనుక్కున్న వైశాల్యం 30కి ఎంత అవుతుంది? సమానం అవుతుంది. 13h/2 అనేది దేనికి సమానం అవుతుంది? 13/2h అనేది దేనికి సమానం అవుతుందంటే 30కి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు హెచ్ విలువ ఎంత అంటే ఎంత అవుతుంది? 2 × 30/13 అంటే ఎంత? 60/13. 13 ఎంతలు? 13 ఎన్నిసార్లు పోతుంది? 13 5 65 పోతుంది కాబట్టి 13 4 పోతుంది. 13 4 ఎంత? 52. 52 పోగా మిగిలింది ఎంత? 8/13. ఓకే, కాబట్టి ఎంత అవుతుంది? 4 and 8/13 సెంటీమీటర్లు దీని యొక్క విలువ. 4 and 8/13. ఇక ఇలా రాస్తున్నాను. ఇక ఇక్కడ ఎవరు కనబడకపోవచ్చు. ఇక 4 and 8/13 సెంటీమీటర్. ఇది దీని యొక్క ఎత్తు.